మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒంగోలులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చుండూరి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కదం తొక్కారు. ఈ సందర్భంగా చుండూరు రవి మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని, అందులో భాగంగానే రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నామని, అయితే ర్యాలీ జరగడానికి వీల్లేదంటూ పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను నిలిపివేసి పార్టీ జెండాలను దించివేయాలంటూ హుకుం జారీ చేశారు. మేం చెప్పిన మాట వినకపోతే మీకు ఇదే చివరి ర్యాలీ అవుద్ది అంటూ సిఐ మేడా శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారని, ఆయనను పార్టీ పరిశీలకులు వెంకటేశ్వరరావులను ర్యాలీలో పాల్గొనకుండా జీపులో చర్చ్ సెంటర్కి తరలించారని పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరు మండిపడ్డారు. పాలన చేత కాకపోతే తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని చుండూరు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పిలుపు మేరకు జరుగుతున్న ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలో ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రజల తరఫున మేము పోరాటానికి సిద్ధమై ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇవాళ మొదలైతే పోలీసులు అడుగడుగున ఆంక్షలతోటి మమ్మల్ని అడ్డుకోవడం చూస్తూ ఉంటే వాళ్ళకు వస్తున్న ఒత్తిడి అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తుంది. ఈ తప్పు మేము సంతకాల రూపంలో సంతకాలు పెట్టించి గ్యాదర్ చేస్తూ ఉంటే లక్షలాది మంది ఎక్కడికక్కడ సంతకాలతోటి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేము రోడ్ల మీదకి కార్స్ మీద వస్తే ప్రజలందరికీ అర్థం అవుతుందని సిగ్గుపడుతూ ప్రజలకు తెలియకూడదని, ఈ పోరాటాన్ని తెలియకూడదని దాపెట్టుకోవడం కోసం ఆంక్షలతోటి అడ్డం పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే సూచిస్తున్నా, మీరు చేస్తున్న తప్పులు మీరు తప్పెరిగితే ప్రజల క్షమాపణ కోరండి. ఎవరబ్బ సొత్తు అని మీరు ఎకరాలు ప్రభుత్వ భూముల్ని 100 రూపాయికి లీజులకు ఇస్తారు. ఎవరబ్బ సొత్తు అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 100 కోట్ల రూపాయల ఆస్తులు మీ వాళ్ళకి తేరగా లీజులకు ఇస్తారు. మీరు వచ్చింది దోపిడీ చేయడానికా, పరిపాలించడానికా? చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు? ప్రజలందరికీ నేను ట్రస్టీగా ఉంటా అన్నాడు. ప్రభుత్వం అంటే ట్రస్టీ అని చెప్పాడు. ఇవాళ నువ్వు చేస్తుంది ఏంది? కంచె చేను మేసినట్టుగా నువ్వు అధికారంలో ఉండి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ స్థలాలని అమ్ము చూపడానికా నువ్వు చేస్తుంది? రైతాంగాన్ని నష్టపరిచావు, విద్యార్థులు నష్టపరిచావు, మహిళలను మోసం చేస్తున్నావు. నీవు పరిపాలన చేతగాక చేతులెత్తేసి ఈ ఉన్న కొద్ది కాలమేనని చెప్పి నువ్వు ఆస్తులు అమ్మి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని 1000 కోట్లు కూడబెట్టుకొని కొడుకు ఇవ్వాలనా చంద్రబాబు నాయుడు? ఇది దుర్మార్గం. ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పి ఈ పీపీ విధానాన్ని రద్దు చేసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరం చేసేదానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒంగోలు నియోజకవర్గంలో కూడా చేయటం జరుగుతుంది. ఇదే కాదు, ఈ మెడికల్ కాలేజీలే కాదు, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజానికి సంబంధించినటువంటి హోటళ్ళు, ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలు, ప్రభుత్వ రెవెన్యూ స్థలాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ స్థలాలైనా కూడా అన్నింటినీ లిస్ట్ రాసి పెట్టుకున్నారు. ఇది మొట్టమొదటి పేదోడు పొట్ట మీద కొట్టేటువంటి చర్య కాబట్టి అందరం దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రతి గ్రామంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోజున 12వ తారీఖు నిరసన ర్యాలీలకు కూడా ప్రజల మద్దతు తెలిపారు. ఇంకా రాబోయే రోజుల్లో గవర్నర్కి కోటి సంతకాలు ఇచ్చేదానికి ప్రజలందరూ సహకరించాలని, తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణకు 7-8 డిపార్ట్మెంట్ల యొక్క స్థలాలని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం లిస్టులన్నీ సిద్ధం చేసింది. వాటికి కూడా ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం మన పార్టీ మీద ప్రతిపక్షంగా ఉన్నది. దీనన్నిటికీ కూడా లోకల్ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడున్న కార్యకర్తలు సహకరిస్తూ ప్రజలందరినీ మోటివేషన్ చేస్తూ దీన్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ అనే ఒక నినాదం తీసుకొని దానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనందరం కూడా ప్రజల మద్దతు కోరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దీన్ని జయప్రదం చేసిన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా
ధన్యవాదాలు తెలియపరచుకుంటూ భవిష్యత్తులో ఎంత కష్టమైనా నష్టమైనా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ చుండూరు రవిబాబు గారి నాయకత్వంలో ఒంగోలులో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. వీటన్నిటికి కూడా మీరు సహకారం అందించాలని చేతులెత్తి నమస్కరించు.